నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 9వ తారీఖు 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:44 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:46. ఈరోజు తిథి త్రయోదశి ఉదయం 9:35 వరకు ఉంది. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 3:22 వరకు. తదుపరి అనురాధ నక్షత్రము. ఈరోజు వర్జము రాత్రి 7:56 నుండి రాత్రి 9:42 వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12:41 నుంచి 1:33 వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 3:17 నుంచి సాయంత్రం 4:09 వరకు. రాహుకాలం ఉదయం 7:22 నుండి 9 గంటల వరకు ఉన్నది. తదుపరి యమగండ కాలము ఉదయం 10:37 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు. ఈరోజు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారి 4:56 వరకు. తదుపరి అమృత ఘడియలు తెల్లవారుజామున 5:40 నుంచి ఉదయం 7:27 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:49 నుంచి 12:41 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూన్ 9, 2025 నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ఫలితము వీరి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో చంద్రుడు తులారాశిలో ఉన్నాడు. స్వాతి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. రాహుగ్రహ సాన్నిధ్యం కారణంగా కొన్ని నిర్ణయాలలో మీకు అసంతృప్తి కలుగుతుంది. నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అయితే ఎక్కువ విచారపడేటట్టుగానే మీ నిర్ణయాలు ఉండబోతున్నాయి. ఈ రాశిలో ఉన్న 12 రాశుల వారికి, అంటే ద్వాదశ రాశుల వారికి ఈ సమయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా చింతించవలసిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అయితే ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే కనుక ఈరోజు మీ ఆలోచనలలో స్వల్ప కలతలు, అంటే కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండడము, ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలు జరిగే అవకాశం ఉంది. వాదనలకు దిగకండి. ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శివాభిషేకం చేయించండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీల్లో లాభదాయకమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. గృహంలో శుభవార్తలు వింటారు. విద్యార్థులకు చక్కని ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీకు పరిహారంగా శ్రీ షిరిడి సాయిబాబా వారి పూజ చేసుకోండి. స్వామివారి ఆలయ దర్శనం చేసుకోండి. శివనామ స్మరణ తప్పనిసరిగా ఈ రోజంతా చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి స్నేహితుల నుంచి మంచి సపోర్టు సమయానికి అందుబాటులోకి వస్తుంది. రచనా వ్యాసంగంలో, అంటే స్క్రిప్ట్ రైటర్స్ కానీ రైటర్స్ కానీ ఈరోజు చాలా కలిసి వచ్చే అవకాశంగా కనబడుతోంది. ప్రోత్సాహకరమైన శుభవార్తలు వింటారు. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేసుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి కర్కాటక రాశి. కుటుంబ సభ్యులతో కుటుంబ పరంగా మిత భాషణతో వ్యవహరించాల్సిన సమయము ఈరోజు. అయితే అనూహ్యమైన ఖర్చులు, మీరు ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. హింసాత్మక సంఘటనలకు దూరంగా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. పరిహారంగా చంద్రగ్రహానికి సంబంధించిన పూజ చేసుకోవడము, క్షీరాభిషేకము చంద్రుడికి చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండేవారికి రాజకీయంగాను సామాజికంగాను ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క మద్దతు ఈరోజు మీకు లభిస్తుంది. దీంతో పాటు మార్గదర్శకుల, అంటే మీకు ఎవరైతే గైడెన్స్ ఉంటారో, గాడ్ ఫాదర్స్ ఉంటారో వారి దగ్గర నుంచి
ఆశీర్వచనము అంటే బ్లెస్సింగ్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా ఆదిత్య హృదయం పారాయణ చేయండి. సూర్యోదయ సమయానికి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే వారికి మీ మీ కార్యాలు లేట్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆలస్యంగానే ఈరోజు మీ పనులన్నీ అవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మోసపోయేందుకు ఎక్కువగా అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా ఏవైనా వ్యాపారంలో ఒప్పందాలు కావచ్చు, ఏదైనా అగ్రిమెంట్ల మీద కావచ్చు, ఎక్కడ దేనికైనా అగ్రిమెంట్ల మీద సంతకాలు ఈరోజు అస్సలు చేయకండి. కలిసి వచ్చే అవకాశం కనబట్టలేదు. పరిహారంగా మీరు ఈరోజు పచ్చరంగు వస్త్రాలను దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారు ఆత్మబలంతోనే ప్రతి సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. తద్వారా విజయాన్ని కూడా పొందుతారు. వ్యవహార పరిజ్ఞానం మీకు మెరుగవుతుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము శుక్రగ్రహానికి అర్చన చేయించుకోండి. లేత గులాబీ రంగు వస్త్రాన్ని ఈరోజు ధరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. గూఢంగా సాగుతున్న వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు ఏదైతే సీక్రెట్గా పెడతారో అని అనుకుంటున్నారో, సీక్రెట్గా ఇన్నాళ్ళు చేసుకున్నారో అవి బట్టబయలయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా కుజగ్రహం జపం చేయించుకోండి. మంగళవారం వ్రతం చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి పాత మిత్రుల కలయిక చాలా ఆనందాన్ని ఇస్తుంది. విద్యార్థులకు ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు గురుగ్రహ దాన ధర్మాలు చేయడం ఉత్తమము. గురువారం కాకపోయినప్పటికీ ఈ రోజు కూడా మీరు గురుగ్రహ సంబంధిత దానాలు జపాలు చేయించుకున్నట్టయితే కనుక గురుగ్రహ సంబంధిత దోషాలు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. అందులోనూ పసుపుని ఈరోజు దానంగా ఇచ్చుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మాత్రమే మంచి అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. కొంత ఒత్తిడితోనూ ఫలితాల పరంగా కొంత లాభంగాను మిశ్రమంగాను మీకు ఉండబోతోంది. కుటుంబ పరంగా చక్కగా ఉండబోతోంది. మిగతా అన్ని రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. అయితే పరిహారంగా శనిగ్రహ అర్చన చేసుకోండి. నల్ల తెలలు అంటే నల్ల నువ్వులు దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆచితూచి అడుగు వేసి కనుక నిర్ణయాలు తీసుకున్నట్టయితే లాభాలు పొందే అవకాశం ఉంది. అదే కనుక త్వరితగతినో లేదంటే ఎవరి ఫోర్స్ వల్ల నిర్ణయాలు కనుక తీసుకున్నట్టయితే తద్వారా నష్టపోయే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. అధ్యాపకులకు ప్రశంసలు దక్కుతాయి. అయితే పరిహారంగా ఈరోజు శివనామ స్మరణ చెయ్యండి. శివాలయానికి వెళ్ళి స్వామివారికి మీ పేరిట అభిషేకం చేసుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి కష్టపడితేనే పనులు అయ్యేటట్టుగా గోచరిస్తోంది. ఏ పని చేసినా లేటు కానీ అంటే జాప్యం జరగడం కానీ లేదా కార్య విఘ్నం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. బంధుమిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఈ రాశిలో ఉండేవారు ఎటువంటి పనిని తలపెట్టకుండా స్తబ్దుగా ఊరుకుని ఈ రోజును గడిపించే ప్రయత్నం చేసినట్టయితే కనుక అన్ని విధాలా శ్రేయస్సుగా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము రాహుగ్రహ కేతుగ్రహ ఇద్దరికి శాంతి చేయించే ప్రయత్నం చేసుకోండి. అశ్వత్థ వృక్షానికి పూజ చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు సూచనలు. నమస్తే.